యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారం, నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమెల, సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి వాత వ్యాధులు. దాన్ని ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఆర్థరైటిస్ అంటాము. అదే ఆస్టియో ఆర్థరైటిస్, మోకాల నొప్పులు కానివ్వండి, కీళ్ళ నొప్పులు, వీటి గురించి తెలుసుకుందాం. అయితే ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటి ముందుగా తెలుసుకున్నట్టు, ఆర్థరైటిస్ అంటే ఏదైతే రెండు ఎముకల జాయింట్స్ కలయిక ఉంటుందో దాన్నే ఆర్థరైటిస్, దానికి వచ్చే ఇన్ఫ్లమేషన్, వాపునే ఆర్థరైటిస్ అంటాము. దీన్ని సాంస్క్రిట్లో ఆయుర్వేద భాష చెప్పాలంటే సంధివాతము. రెండు ఎముకలు కలిసే ప్లేస్లో జరిగే డ్యామేజెస్, అక్కడి నుంచి వచ్చే వాపులనే దీన్ని సంధివాతంగా గుర్తిస్తాము. దానికన్నా ముందు సంధివాతం అంటే వాతం అంటే ఏంటి, వాత పైత్య కఫాల గురించి వినే ఉంటారు. ఇందులో వాతం గురించి ఏంటంటే ఇదేవో తప్పు మాట కాదు, కాకపోతే ఇది ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో బాడీలో ఈ మన శరీరంలో జరగాల్సిన క్రియలన్నీ కూడా దెబ్బతింటాయి. సో వాతము, ఇక్కడ సంధివాతంలో ఏంటంటే మన శరీరానికి, మన హెడ్ నుంచి టో వరకు వాయువు అనేది, అంటే గాలి ఎట్లా అంటామో ప్రసరిస్తుందో మన బాడీలో అది క్లియర్గా ఫ్లో అవుతూ ఉండాలి. ఎప్పుడైతే దానికి అడ్డంకి అవుతుందో, ఆ గాలిని మనం బంధిస్తామో, అక్కడ జరగాల్సిన పోషణ జరగక ఆ పార్ట్ అంతా డ్యామేజ్ అవుతుంది. సో అందుకనే ఈ వాతానికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏ మార్గం అంటే మనం వెళ్ళే దారిలో మనం ఎక్కడున్నా కానీ వాయువు సరిగ్గా గాలి ఉంటేనే మనం బ్రతకగలుగుతాం. అక్కడ ఆగిపోయి ఉంటే ఏంటంటే మన జీవక్రియ ఎలా ఆగుతుందో, ఇది పర్టికులర్గా ఒక పార్ట్లో ఎక్కడైతే దెబ్బతింటుందో అక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో అయితే మనం ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి సంధివాతము, నీ జాయింట్స్ పెయిన్ అన్నాము. అంటే మోకాలలో చూసుకుంటే ఇది రెండు జాయింట్స్ కలయిక. మన బాడీలో ఈ జాయింట్ ఏదైతే కీళ్ళు అంటామో, అక్కడ రెండు జాయింట్స్ రాపిడి వల్ల, కండరాలు అక్కడ ఉండే మ్యూకస్ తగ్గిపోవటం వల్ల జరిగే ఆ డ్యామేజ్నే ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీస్ అంటాం. అంటే ఎవరికి వస్తుంది, ఇది ఎలా గుర్తించటము, దానికి ఏం చేయొచ్చు డాక్టర్ గారు అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి, ఎవరికి వస్తుందంటే ఎవరైతే ఏజ్డ్ వాళ్ళల్లో, అంటే ఒక 45-50 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళల్లో మోకాల నొప్పులు అనేది చూస్తూ ఉంటాం. బట్ ఎవరైతే మంచిగా మెయింటైన్ చేస్తారో బాడీని, మెటబాలిజాన్ని ఉంటారో 60-70 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉండవు. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారము మనం 45-50 ఇయర్స్ వాళ్ళల్లో కూడా ఈ మోకాలు అరిగాయని వస్తుంటారు. అండ్ ఇంకోటి, దానికన్నా అధిక బరువు కూడా, అంటే మన శరీర బరువు అంతా కూడా మన మోకాళ్ళే భరించాలి. మనము ఇష్టం వచ్చినట్టు మన శరీర బరువును పెంచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఈ మోకాళ్ళకు ఉండాల్సిన పట్టు అనేది తగ్గిపోయి రెండు జాయింట్స్ అరగటం స్టార్ట్ అవుతుంది. అలానే ఇంకా ఎవరికైతే బాడీలో కాల్షియము, మినరల్స్, విటమిన్స్ ఇవి తగ్గిపోతాయి, అవి తగ్గిపోవడానికి రీజన్ మనం తీసుకునే డైట్ కావచ్చు, అండ్ సన్కి ఎక్స్పోజ్ కాకపోవడం ఉండొచ్చు, అండ్ తీసుకునే ఫుడ్ కూడా, అంటే శరీరానికి ఏదైతే హామ్ చేసే ఫుడ్స్ ఉంటాయి, లైక్ ఆల్కహాల్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, మన స్మోకింగ్ కానీ, ఇలాంటివి కూడా కొన్ని సందర్భాల్లో ఈ ఆర్థరైటిస్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇవి ఒక ఏజ్ వాళ్ళలో చూస్తుంటాం. కానీ దీంట్లోనే రకాలుగా చూసుకుంటే ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కూడా ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఇది ఏజ్తో సంబంధం లేకుండా, నేను చెప్పినట్టు ఈ కారణాలు కాకుండా వాళ్ళ బ్లడ్లోనే, అది యాంటీజెన్ అంటాం, బ్లడ్లోనే మీ బాడీలో పనిచేయాల్సిన మంచే మీ బాడీకి అగెనెస్ట్గా పనిచేసి ఆ జాయింట్స్ని, కండరాల్ని అటాక్ చేస్తుంది. దాన్నే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. వీళ్ళకి ఫ్యామిలీ హిస్టరీతో పాటు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేకపోయినా వాళ్ళ లైఫ్ స్టైల్, ఎవరైతే చాలా స్ట్రెస్ఫుల్ కండిషన్స్, ఒక టైంలో ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా ఫిజికల్గా చాలా స్ట్రెస్ఫుల్గా, ఫిజికల్లీ మెంటల్లీ ఉన్న వాళ్ళలో వేరే టైం, ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఇమ్యూనిటీ వీక్ అయినప్పుడు ఇది అటాక్ చేస్తుంది. సో అప్పుడు ఉట్టి మోకాలకే కాదు, ఎక్కడ జాయింట్ ఉంటే ఆ జాయింట్లో ఉండే కార్టిలేజ్ అంతా కూడా దెబ్బతినిపోయి, అరిగిపోయి వాపుల్లాగా వంకర్లు తిరగటం అవన్నీ చూస్తుంటాం. దాన్నే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆమవాతము అంటాం. అయితే ఈ ఆమవాతానికి కారణము ఇంకోటి ఏంటంటే, మనం తీసుకునే ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వక అవి క్లాగ్ అవుతుంటాయి జాయింట్స్లోకి వెళ్ళి. అంటే మనం తీసుకునే ఫుడ్ 48 అవర్స్కి డైజెస్ట్ అయ్యి బయటికి వెళ్ళాలి. కాకపోతే వీళ్ళ వీక్ ఇమ్యూనిటీ వల్ల, వీక్ ఆ డైజెస్టివ్ పవర్ వల్ల ఫుడ్లో ఉండాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ డైజెస్ట్ అవ్వక బాడీలో ఉండిపోవటం వల్ల దాన్ని టాక్సిన్స్ అంటాం. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ మోడర్న్ టర్మ్ చూస్తే టాక్సిన్స్ అంటాం. దాన్ని మేము ఆమము అంటాం. అవి జాయింట్స్లలో కలెక్ట్ అవ్వడం వల్ల ఆ పేరుకపోయిన టాక్సిన్స్ అన్నీ కూడా అక్కడ ఉండే కణజాలాన్ని దెబ్బతీస్తుంటుంది. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చూస్తాము. ఆస్టియో ఆర్థరైటిస్లో ఏమో మోస్ట్లీ 90% ఏజ్ వల్ల ఉంటుంది. బట్ కొన్ని సందర్భాల్లో నేను చెప్పినట్టు ఈ అధిక బరువు, సరిగ్గైన బాడీకి పోషణ లేకపోవటం, ఇవన్నిటి వల్ల కూడా ఎముకలు దెబ్బతింటుంటాయి.
మరి దీనికి గుర్తించడం ఎలా అంటే మోస్ట్లీ నీ జాయింట్ పెయిన్స్ వాళ్ళకి అంటే వాళ్ళని ఎప్పుడైతే మనము క్లినిక్స్లో వస్తారో వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు నడకని చూసే చెప్పగలుగుతాం. అంటే బో షేప్ ఉండి కుంటినట్టు ఉండి ఒక కాలు తీసి ఒక కాలు వేయడానికి చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు నడుస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది. అలానే ఈవెన్ రుమటైడ్ ఆర్థరైటిస్లో కూడా అంతే. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి జాయింట్లో స్వెల్లింగ్ ఉంటుంది. ఈవెన్ వాళ్ళకి చేయి పట్టుకున్నప్పుడు కూడా ఇవి వంకర్లు తిరిగి చాలా ముట్టుకుంటే పెయిన్ అనే కండిషన్స్ కూడా ఉంటాయి స్వెల్లింగ్స్తో పాటు. అయితే ఇవి కాకుండా మనకి మోడర్న్ టెక్నాలజీ ప్రకారం ఎక్స్రేస్ కానివ్వండి, రుమటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళల్లో మనము ఆర్ఏ ఫ్యాక్టర్స్ ఇలాంటి టెస్టులు ఈఎస్ఆర్ ఇవి చూస్తే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. బట్ వాటికన్నా ముందు ఎప్పుడైతే మీ నాడిని మీరు చెప్పే సిమ్టమ్స్ని బట్టే మనము ఇది ఏ వ్యాధి అనేది గుర్తించగలుగుతాం. అయితే మరి మోకాళ్ళు ఒకటే దెబ్బతింటాయా అంటే జాయింట్ ఎక్కడున్నా కానీ అది సర్వైకల్ అంటే నెక్లో కానివ్వండి, లోంబార్లో నడుము దగ్గర సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, లూంబార్ స్పాండిలైటిస్ కానివ్వండి, కొన్నిసార్లు టెల్లీస్ ఎల్బో కానివ్వండి, అంటే ఎటువంటి జాయింట్లో వచ్చేదాన్ని అన్నింటినీ కూడా వాతం కిందే కన్సిడర్ చేస్తామంటే ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే మా దగ్గరకు వచ్చి చాలామంది పేషెంట్స్ మోకాలు నొప్పులు అని వస్తారు, కానీ వాళ్ళకి మిగతా జాయింట్స్ కూడా దెబ్బతిని ఉంటాయి, కానీ వాళ్ళ ఫోకస్ అంతా ఎక్కువ పెయిన్ ఉన్న పార్ట్లోనే ఉంటుంది. కానీ యాజ్ ఎ ఆయుర్వేద డాక్టర్గా మేమేంటి, మనము వాతం అనేది శరీరం అంతా ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేస్తే రేపు ఇది తగ్గిపోయినా వాళ్ళు ఇంకో కంప్లైంట్స్ చెప్పరు. సో ముందు జాగ్రత్తగా మనము ఈ కేర్ తీసుకోగలిగితే శరీరంలో ఏ జాయింట్లో డీజనరేషన్ ఉన్నా మనం అరికట్టగలుగుతాం. అయితే దీనికి జనరల్గా ఏంటంటే వాతము అని చెప్పినప్పుడు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే మనం తీసుకునే ఫుడ్ వాతాన్ని చేసేవి అంటాం. లైక్ కొన్నిసార్లు ఎక్కువ లేట్ నైట్ టైమ్స్ లేట్గా ఫుడ్ తీసుకోవడము, ఆకలి వేసినా సప్రెస్ చేయటము, లేకపోతే ఆకలి లేకపోయినా ఎక్కువ ఫుడ్ తీసుకోవడం, రెండు విరుద్ధమే చేయటము. అలానే బయట ఫుడ్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా మన మెటబాలిజం దెబ్బతింటుంది. అలాంటి వాళ్ళలో కొన్ని డైట్ రిస్ట్రిక్షన్స్ పథ్యాపథ్యం అంటాం. లైక్ ఎక్కువ వంకాయ లాంటివి కానివ్వండి, ఆలుగడ్డలు, నాన్ వెజ్ ఐటమ్స్, పెరుగు వాళ్ళ తత్వాన్ని బట్టి అవాయిడ్ చేయమంటాము. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ లైక్ పెసరపప్పు లాంటిది కానివ్వండి, మునగాకు, మెంతికూర, ఫ్రూట్స్ లాంటివి, పాలు, ఆవు నెయ్యి ఇలాంటివి తీసుకోమని చెప్తాము. అంటే ఏది వాళ్ళకి అవసరం ఆ టైంలో వాతాన్ని కట్టడి చేయడానికి అవి అడ్వైస్ చేస్తాము. అలానే ఎక్కువ చల్లగాలికి వెళ్ళటము, వర్షంలో ఉండటము ఇలాంటివి కూడా అవాయిడ్ చేయమంటాము. ఎందుకంటే మీరు చూస్తే రుమటైడ్ ఆర్థరైటిస్లో ఒక కామన్ సిమ్టమ్ ఏంటంటే వర్షం పడుతుంది అనే సూచనలు ఉన్నప్పుడే వీళ్ళల్లో వాపులు ఇవన్నీ కూడా తెలుస్తుంటాయి. సో ఈ లక్షణాలు గుర్తిస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్స్గా ముందుగా మేము ఏంటంటే అంటే గుర్తించడం ఎలా అంటే మేము గుర్తించేదానికన్నా ముందు మనం ఎలా తెలుసుకోవాలి పేషెంట్గా అంటే పేషెంట్స్ ఎలా తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ మనం చేసే రోజువారీ యాక్టివిటీస్లో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే కాస్త దూరం నడిచి వెళ్ళడానికి కూడా వాళ్ళతో అవ్వదు. ఇలాంటి కండిషన్స్నే గుర్తించి ఒక ఆయుర్వేద వైద్యుని కలిస్తే ప్రాపర్గా మీ నాడిని చూసి మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అన్ని టెస్టులలో తెలియకపోవచ్చు. బట్ ఒకటే నేను చెప్పేదంటే ఒక ఎముక అరగాలి అంటే 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడైతే పేషెంట్ మా దగ్గరకు వచ్చి ఎంఆర్ఐ ఎక్స్రేస్ తీసుకొచ్చి అరిగాయంటే ఆ రోజు అరగవు. అవి ఒక 2-3 సంవత్సరాల నుంచి జరిగితేనే ఆ స్టేజ్కి వస్తారు. సో అలాంటప్పుడు మనం సిమ్టమ్ బేస్డ్ కాకుండా ట్రీట్మెంట్గా ఆలోచించినప్పుడు కొంచెం ఓపిక్గా పేషెంట్ 6 నుంచి సంవత్సరం వరకు మెడిసిన్స్, ఔషధాలు, ట్రీట్మెంట్స్ చేసుకుంటే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం ఈ వ్యాధి నుంచి బయటపడగలుగుతాం. సింపుల్గా చిట్కాలు లాంటివి మనకి తొందరగా గుర్తించగలిగితే చిట్కాలు లాంటివి లైక్ మనకి ఇంట్లో దొరికే నువ్వుల నూనెలో కర్పూరాన్ని వేసి కొంచెం మరగబెట్టుకొని అవి రోజు ఉదయం ఎక్కడైతే జాయింట్ ఉందో ఆ జాయింట్లో ఆయిల్స్ని మర్దనలాగా చేసుకొని ఎండలో ఒక 5-10 నిమిషాలు ఉండటం వల్ల కూడా ఆక్సిజనేషన్ పెరుగుతుంది. నేను ఎప్పుడు చెప్పేది మన డైట్లో ఆవు నెయ్యి, అంటే ఇది ఆవు నెయ్యి పైత్యానికి, వాతానికి చాలా మంచిది. ఈ ఆవు నెయ్యిని తీసుకోవడం వల్ల వాపులు లోపల తగ్గడము, ల్యూబ్రికేషన్ పెరగడం కూడా జరుగుతుంది. అలానే వావిలాకుని స్నానం చేసే ముందు వాటర్లో వేసి ఒక 5-10 నిమిషాలు కొంచెం మరగబెట్టుకొని ఆ నీళ్ళతో తీసుకోవడం వల్ల మనకి రోజువారీ ఉండే స్టిఫ్నెస్ కానివ్వండి, ఆ పెయిన్స్ కొంతవరకు పెయిన్ కిల్లర్స్ అవి లేకుండానే హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఇవన్నీ కాకున్నప్పుడు యాజ్ ఆయుర్వేదంలో పంచకర్మ పూర్వకర్మ థెరపీస్ అంటాం. అభ్యంగనము, జానుబస్తి, బస్తిక్రియ ఇలాంటి వాటి వల్ల కూడా వీటికి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా పర్సనల్ క్లినిక్స్లో కానీ నన్ను ఆన్లైన్ కానీ కన్సల్ట్ చేయొచ్చు. నా నంబర్ 7658909501. నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమెల, సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు జనరల్గా మనము ఏదైనా వీడియో చూస్తే ఒక డిసీజ్ గురించో, ఒక చిట్కా గురించో, ఒక ప్రికాషన్ గురించి వింటుంటాము. అది నేను కూడా చాలా వీడియోస్లో చెప్పాము. బట్ ఈరోజు అసలు హెల్తీ పీపుల్ గురించి, అంటే వీళ్ళకి ఏ వ్యాధి లేదు, అంటే చాలా విడ్డూరంగా అనిపించవచ్చు, ఏ వ్యాధి లేకపోతే ఎందుకు డాక్టర్ గారు మాకు ఈ వీడియో అని. కానీ మనము చూసుకుంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో
రేపు ఏమవుతుంది, మనకి నెక్స్ట్ మినిట్ ఎలాంటి వ్యాధులు వస్తాయని ఎవరూ చెప్పలేము. ఎందుకంటే మీరు చూస్తే కోవిడ్ లాంటిది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంటే నా ఇమ్యూనిటీ బాగానే ఉంటుంది అనుకున్న వాళ్ళల్లో కూడా కోవిడ్ వచ్చింది, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా వచ్చాయి. సో ఈ వీడియోలో నా ముఖ్య ఉద్దేశం చెప్పడం ఏంటంటే, ఒకవేళ నిజంగా వ్యాధులు ఏమన్నా అనుకోని వ్యాధులు వచ్చినా మన శరీరం తొందరగా వాటిని రికవరీ చేసుకొని ఎటువంటి హార్మ్ఫుల్ కండిషన్కి వెళ్ళకుండా, కాంప్లికేషన్స్ లేకుండా ఉండేందుకు అనేది ఈ వీడియో. సో దాని గురించి ముందుగా నేను చెప్పేది ఏంటంటే, ఆయుర్వేదంలో చిన్న శ్లోకం ఉంటుంది. నేను చెప్పేదానికి జస్టిఫికేషన్కి ఏంటంటే, స్వస్థస్య స్వస్థ రక్షణం ఆతురస్య రోగ ప్రశమనం. అంటే ఎవరైతే వ్యాధులతో బాధపడుతుంటారో వాళ్ళకి ప్రపంచంలో ఉన్న వైద్యులం మేము తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేయము. చదివింది దాని గురించి కాబట్టి వాళ్ళకి వైద్యం ద్వారా తగ్గిస్తాం. మరి ఎవరైతే అసలు వ్యాధులు లేకుండా ఉంటారో వాళ్ళు డాక్టర్ గారు మేము ఒక 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ ఇలానే హెల్తీగా ఉండాలి అనుకున్నప్పుడు, వేరే మీరు ఏ సిస్టంలో వెళ్ళినా చూడండి, మీకు నొప్పులు కానీ ఇబ్బంది ఉంటేనే రండి మేము చికిత్స చేస్తామంటాం. బట్ ఒక ఆయుర్వేద వైద్యుడు ఆయుర్వేద వైద్యంలోనే మీరు 5-10 సంవత్సరాలు కూడా ఇలానే హెల్తీగా ఉండాలి అంటే మేము సజెస్ట్ చేసేది ఏంటంటే, ఆహార విహారాలు, పత్యాపత్యాలు, రసాయన వాజీకరణ చికిత్సలు. వీటి అంటే ఇవేవో మందులు వాడడము ట్రీట్మెంట్స్ అనే కాదు, మన లైఫ్ స్టైల్. ఎందుకంటే ఆయుర్వేదంలోనే దీన్ని దినచర్య అంటాం, అంటే స్వస్థ వృత్తము అంటాం. బాడీని మనం హెల్తీగా, మనం బతికినన్ని రోజులు హెల్తీగా ఎలా ఉంచుకోవాలి, అది జుట్టు రాలడం నుంచి స్కిన్ మెయింటైన్ చేయడం దగ్గర నుంచి మన మోషన్ సరిగ్గా ఉందా, ఈవెన్ సెక్షువల్గా కానివ్వండి. ఎందుకు సెక్షువల్గా అన్నానంటే, ఎస్ ఈ ప్రాబ్లం చాలామంది డిస్కస్ చేయరు. సెక్షువల్ వీక్నెస్ ఏదో కామన్ అనుకుంటారు, కాదు. ఒక ఏజ్ వరకు సెక్షువల్గా యాక్టివ్గా ఉండడము, అలానే జుట్టు కూడా ఒక ఏజ్ వరకు మనకి ప్రాపర్గా ఉండడం, ఇవన్నీ మన హెల్తీనెస్ని ఇండికేట్ చేస్తాయి కాబట్టి. సో వీటిని మెయింటైన్ చేయడానికి ఎలా డాక్టర్ గారు అన్నప్పుడే ఆయుర్వేదంలో రసాయన వాజీకరణ చికిత్సలు. దానికన్నా ముందు ఒకవేళ నిజంగా వ్యాధులు రాకుండా మన బాడీకి క్లిన్జింగ్ లాంటి పద్ధతులు ఏమన్నా ఉన్నాయంటే దాన్ని పంచకర్మ అంటాం. మీరు చూసుకుంటే మన శరీరంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక తత్వం ఉంటుంది. దాన్ని వాతం కానివ్వండి, పైత్యం కానివ్వండి, కఫం కానివ్వండి. దాన్ని ఎలా చెప్పగలుగుతాము? కొంతమంది చాలా ఎక్కువ మాట్లాడుతుంటారు, చాలా ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయి, వాళ్ళని వాతం వాళ్ళు అంటాం. కొంతమంది చాలా తక్కువగా మందంగా, అంటే చాలా నీరసంగా ఉండడము, లేకపోతే వాళ్ళ మటుకు వాళ్ళే ఉంటారు, వాళ్ళలో ఎక్కువ ఎక్స్ప్రెసివ్ ఉండరు, వాళ్ళని కఫ ప్రకృతి అంటాము. అలానే కొంతమంది చాలా అగ్రెసివ్గా ఉంటారు, ఏదైనా చాలా కోపంగా ఉంటారు, పనులు చాలా ఫాస్ట్గా చేస్తారు, వాళ్ళ మాటే వినాలనుకుంటారు. ఇలాంటివి కాంబినేషన్ లైక్ పైత్య లాంటి వాళ్ళు ఉంటారు. అంటే ఇవి తప్పు అనట్లేదు, ఒక్కొక్క ప్రకృతి ఉంటుంది. దాన్నే ఆయుర్వేదంలో మన కాన్స్టిట్యూషన్ అంటాం. అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు చూసే ఉంటారు, ఈ నాడీ అనాలిసిస్, నాడీ గురించి తెలుసుకుంటామంటాము. ఎందుకు తెలుసుకోవాలంటే మన గురించి మనం తెలుసుకుంటే మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ రైటు ఎక్కడ రాంగ్ అనే దానికి మనకు ఒక ఆన్సర్ దొరుకుతుంది. దానికే ఒక ఆయుర్వేద వైద్యుడిని ప్రాపర్గా మీరు ఒక ఫ్రెండ్లీగా కలిసినప్పుడు మీకు అడ్వైస్ చేస్తాం వాత పైత్య కఫాలని. మరి వాతం వాళ్ళకి ఎప్పుడైతే ఈ వచ్చే వ్యాధుల్ని మనం గుర్తించగలుగుతామో, వాతం వాళ్ళు బాగా ఉన్నప్పుడు బాగుంటుంది, ఎప్పుడైతే ఇది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏం వ్యాధులు వస్తాయి, పైత్యం వాళ్ళకి ఏం వ్యాధులు రావచ్చు, కఫం వాళ్ళకి ఏం వ్యాధులు రావచ్చు అని తెలుసుకున్నప్పుడు ఒక ఆయుర్వేద వైద్యుడిగా మీకు ఫ్రెండ్లీ అడ్వైస్ కానివ్వండి, యాజ్ అ డాక్టర్ అడ్వైజ్ ఏం చేస్తాము, మీరు ఈ పద్ధతులు ఫాలో చేస్తే ఇవి వచ్చేవి కూడా రావు అంటే. ఫర్ ఎగ్జాంపుల్ కఫం వాళ్ళకి మేబీ ఒక 5 years తర్వాత వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే కఫం అంటేనే మెటబాలిక్ వీక్నెస్, వాళ్ళల్లో బాడీలో ఈ మెటబాలిజం తగ్గిపోవటము, ప్యాంక్రియాస్ మీద ప్రెషర్ పెరగడము, ఇన్సులిన్ తగ్గిపోవడం జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళకి ఏం చేస్తాము, మీకు షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు వెయిట్ని కంట్రోల్, కఫం వాళ్ళు ఓవర్ వెయిట్ ఉంటారు కాబట్టి వెయిట్ని ఇప్పటి నుంచి మెయింటైన్ చేసుకోవాలి, ఈ డైట్ తీసుకోవాలి. ఎందుకంటే స్వీట్స్ తగ్గించడము, కార్బోహైడ్రేట్స్ తగ్గించడము, మిల్లెట్స్ లాంటివి ఈజీగా డైజెస్ట్ అయ్యి కొన్ని సజెస్ట్ చేస్తుంటాం. అలానే ప్రతి వాళ్ళకి పైత్యం వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఉంటుంది, వాతం వాళ్ళకి జాయింట్ పెయిన్స్ ఇలాంటివి ఉంటాయి. ఈ కొన్నిసార్లు బాడీ వీక్నెస్ అయ్యి న్యూరోపతి, న్యూరో వీక్నెస్, ఇవన్నీ నర్వస్ వీక్నెస్ ఉంటాయి. వీళ్ళ తత్వాన్ని బట్టి ఆయుర్వేదంలో ఎప్పుడో 5000 సంవత్సరం క్రితమే చెప్పబడింది పంచకర్మ అంటాం. ఈ పంచకర్మలు అంటే ఎటువంటి ఇబ్బందులు, వాతపైత్య కఫాల వల్ల ధాతువులు, రసరక్త మాంసం మీద అస్థి మధ్య శుక్ర, బాడీలో మన బాడీకి ధారణ చేసే ధాతువుల్లో ఏమన్నా ఇబ్బందులు కలిగినా వీటి సరిచేయటంలో ఈ పంచకర్మ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాతమే ఉంది, వాతం వాళ్ళలో నేను చెప్పినట్టు ఈ జాయింట్స్ మీద, బోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వాళ్ళకి అభ్యంగనం లాంటిది కానివ్వండి, బస్తీ క్రియ అంటాం. మెయిన్గా వాతానికి బస్తీ అంటే లోపల పేరుకుపోయినవి క్లీన్ చేసుకుంటూ రావడము బస్తీ క్రియ. అలానే వమనము, వీరేచనము, రక్తమోక్షణము, నస్యకర్మ, ఈ 5 థెరపీస్ని మీ తత్వాన్ని బట్టి ఎక్కడ మీకు ఆ బాడీలో పార్ట్ అంటే ఎబోవ్ ద చెస్ట్ ఉంటే దాన్ని వమనం కింద కఫం అంటాము,
చెస్ట్ నుంచి బిలో ద నాభి వరకు ఉండేది పైత్యం ఉంటాము, దానికి వీరేచన కర్మ లాంటిది. అలానే బిలో ద నాభి నుంచి లెగ్స్ వరకు ఉండేదాన్ని వాతం అంటాం. కాబట్టి వాత చికిత్స లైక్ బస్తీ లాంటివి ఇవి ప్రాపర్గా ఒక సీజన్ వైజ్గా మేము అడ్వైస్ చేసి దాన్ని చేసుకోగలిగితే మనం అంటాం. ఇప్పుడు దానికి ఎందుకు చేసుకోవాలనే క్వశ్చన్ కూడా, దాన్ని ఎందుకు ఫాలో చేయాలనే క్వశ్చన్ కూడా, మన రోజు లేవగానే ఎక్సర్సైజ్ అనేది మనకి ఒక యాక్టివిటీ. దాన్ని చేస్తే కొంతమంది చాలామంది ఎక్సర్సైజ్ వాకింగ్ వెళ్తేనే వాళ్ళ డే పూర్తయినట్టు, దానికి ఏదో సాధించినట్టు కూడా ఫీల్ అవుతుంటారు. మరి వాకింగ్ కూడా ఎందుకు చేస్తారు మీరు? జనరల్గా మోకాళ్ళు అరిగిన వాళ్ళు వాకింగ్ వెళ్ళొచ్చా అంటారు. మరి ఆ టైంలో వెళ్ళకూడదు. మరి మీకు మోకాలు నొప్పులు లేవు అయినా లేవు, ఎందుకు వ్యాయామం పొద్దున్న లేవగానే యోగా చేస్తాము మనము, నేను డాక్టర్ గారు ప్రాణాయామం చేస్తాను, వాకింగ్ చేస్తాను, ఇవన్నీ ఎందుకు చెప్తాము? ఎందుకు అనుకుంటారు? ఎందుకు చేస్తారంటే మన తర్వాత ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాడీకి మెటబాలిక్గా కరెక్ట్గా ఉండాలి కాబట్టి అవి చేస్తారు. సో సిమిలర్గా సేమ్ ఇబ్బందులు ఉన్నా లేకపోయినా బాడీని క్లీన్స్ అంటే మనం ఇంటిని ఎలా క్లీన్ చేస్తామో, మురికిని ఎలా క్లీన్ చేస్తామో, మురికి ఉందా లేదా అని కాదు, ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఒక 1 మంత్కి ఒకసారి ఎలా మనం ఇంటిని క్లీన్ చేసుకుంటామో మన శరీరాన్ని కూడా సంవత్సరానికి 6 నెలలకి ఈ క్లిన్సింగ్ ప్రొసీజర్, ఈ పంచకర్మలు ప్రాపర్ ఆయుర్వేద వైద్యుడు పర్యవేక్షణలో చేసుకోగలిగితే వచ్చిన వ్యాధులు తగ్గడంతో పాటు కొత్త రకమైన వ్యాధులు రాకపోవడము, అలా వచ్చినా కానీ వాటిని తట్టుకొని ఈజీగా మన బాడీయే వాటిని రిపేర్ చేసుకోవడానికి ఈ థెరపీస్ అన్నీ హెల్ప్ఫుల్ అవుతాయి. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నా క్లినిక్స్లో కానీ నన్ను పర్సనల్గా కలిసి ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ చేయొచ్చు. నా నంబర్ 7658909501. డాక్టర్ శ్రీనివాస్ చెలిమెల, సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి పైల్స్. దీన్నే అర్షమూలలు అంటాము, హెమరాయిడ్స్ అంటాము, చాలా రకాలుగా మనకి ఈజీగా తెలిసిన వర్డ్ పైల్స్ అంటాము. దీని గురించి ఎందుకు చెప్పాలి, నేను ప్రతి వీడియోలో అదే చెప్తాను. ఎందుకంటే మోస్ట్లీ పైల్స్ అనగానే ఆడవాళ్ళ కానీ మగవాళ్ళు కానీ తొందరగా బయటికి రాదు. అంటే మోమాట వల్ల కానివ్వండి, సిగ్గు వల్ల కానివ్వండి, ఒక్కొక్కసారి డాక్టర్స్తో కూడా డిస్కస్ చేయాలనేది కొంచెం కంగారు పడుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే అది తగ్గకపోగా ఇంకా దాన్ని విపరీతార్థాలు, అంటే దానికి వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ అరైజ్ అయిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో అంటే డాక్టర్కి ఎలా చెప్పాలి, ఒకవేళ మేల్ డాక్టర్ ఉంటే ఎలా డిస్కస్ చేయాలి అనేది చూస్తుంటారు. బట్ వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ పైల్స్ అనేది ఉట్టి ఏదో కాస్మెటిక్ ప్రాబ్లం కాదు కదా, అది హెల్త్ రిలేటెడ్. ఉట్టి అది మనము యానల్ రీజన్ దగ్గర ఏదో పుండులాగా ఉందో, చిన్న ట్యాక్స్ లాగా ఉందని కాదు. దానివల్ల మన ఇంటెస్టైన్స్, మన మెటబాలిజం కూడా దెబ్బతింటుంది. అండ్ అది సరైన టైంలో ట్రీట్మెంట్ చేయకపోతే ఇతరత్ర కారణాలు, ఇతరత్ర జబ్బులకు కూడా దారితీస్తుంది. సో కాబట్టి దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ పైల్స్ అంటే ఏంటి అంటే, ఏవైతే మన యానల్ రీజన్లో చిన్న మొటిమల్లాగా, చిన్న ట్యాక్స్ లాగా బయటికి వేలాడుతూ ఉంటాయో దాన్నే ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం. మోషన్ వెళ్ళినప్పుడు, వాష్ చేసుకున్నప్పుడు చేతికి కూడా తగులుతూ ఉంటాయి, కూర్చున్నప్పుడు పెయిన్గా ఉంటాయి. సో ఇది జనరల్గా అందరికీ తెలిసింది. అలానే ఇంటర్నల్ పైల్స్ అని కూడా ఉంటాయి. అవి బయటికి కంటితో కనబడవు. ఇవి ఎక్స్టర్నల్ ఎప్పుడైతే చెక్ చేస్తామో బయటికి మనకి తెలిసిపోతుంటాయి. కొంచెం బుడిపలాగా చిన్న చిన్న సైజులో, 1 నుంచి చాలా ఉంటాయి, 5, 10 చాలా మల్టిపుల్గా ఉంటాయి. అలానే దాని నిండా పస్ నిండి కూడా ఉంటుంది. అలానే ఎక్స్టర్నల్, ఇది ఎక్స్టర్నల్. ఇది ఇంకోటి అంటే ఇంటర్నల్, ఇవి లోపల పేగుల్లో కూడా ఉంటాయి. అలానే ఇది ఇంకో 2 రకాలుగా చూస్తాం. ఒకటి బ్లీడింగ్ పైల్స్, నాన్ బ్లీడింగ్ పైల్స్ అంటాం. అంటే కొన్ని మోషన్ వెళ్తున్నప్పుడు మోషన్తో పాటు బ్లీడ్ అవుతుంది, కొన్ని మోషన్ వెళ్ళినా కానీ బ్లీడ్ అవ్వదు. అలానే చూస్తాము. ఇది పొజిషన్స్ అంటాము. అంటే 7 o'clock, 3 o'clock, 9 ఇలా పొజిషనల్ వైజ్గా కూడా ఇవి పైల్స్ అనేవి ఉంటాయి. అయితే డ్రై పైల్స్, వెట్ పైల్స్ చాలా రకాలుగా ఉంటాయి. ఏదైనా పైల్సే. దీన్నే మనము అర్షమూలలు అంటాం. అంటే మూలలు లాగా ఉండి బయటికి వచ్చేదాన్నే అర్షమూలలు అంటాం. అయితే మెయిన్గా రీజన్ ఏంటి డాక్టర్ గారు అంటే, కారణాలు చూసుకుంటే ఎవరైతే టైంకి ఫుడ్ తీసుకోరో, వాళ్ళ జీర్ణశక్తి చాలా తక్కువగా ఉంటుందో, అండ్ కాన్స్టిపేషన్ మెయిన్గా వచ్చి మోషన్ అనేది 2 daysకి 3 daysకి కూడా పాస్ చేయని వాళ్ళు, అండ్ ఎక్కువ జాబ్ వాళ్ళది ఏంటంటే సిట్టింగ్ జాబ్ అంటాం. అంటే పాత ఒక 15-20 years బ్యాక్ చూస్తే ఏంటంటే ఇది సిట్టింగ్ జాబ్ వాళ్ళకి, ఎక్కువ డ్రైవర్స్కి, టీచర్స్కి ఎక్కువ వీళ్ళల్లో చూసేవాళ్ళము. అంటే ప్రెగ్నెంట్ లేడీలో అలా చూసేవాళ్ళం. బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళల్లో ఎవరైనా కానీ చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఫుడ్. అంటే మనం చూస్తాం మన బాడీకి సాత్వికంగా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఏంటి, మనం ఇంట్లో ఏది చేసుకున్న కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు ఇవనేవి మన డైట్లో ఉంటే ఏ ఇబ్బంది ఉండవు. బట్ ఇప్పుడున్న మన జనరేషన్లో ఫాస్ట్ ఫుడ్ అలవాటయ్యి
ఏదో ఆ టైంకి బయట ఫుడ్ ఏది దొరికితే అది తీసేసుకోవడము, సరిగ్గా వాటర్ బాడీని హైడ్రేట్ చేయకపోవటము, అంటే తక్కువ వాటర్ తీసుకోవడము, అండ్ సోషల్ గ్యాదరింగ్స్లో ఆల్కహాల్ అని కానివ్వండి, స్మోకింగ్ అని కానీ బాగా హై క్యాలరీస్ ఉన్న ఫుడ్, ఇవన్నీ కూడా బాడీని వీక్ చేయడంతో పాటు బాడీలో ఉండే హీట్ని జనరేట్ చేస్తుంటాయి. ఇవి కాకుండా నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ పైల్స్ అనేవి చూస్తూ ఉంటాం. అండ్ కొన్నిసార్లు హార్మోనల్, అంటే బాడీలో ఏదైనా హార్మోనల్ చేంజ్ వల్ల కూడా బాడీ అసమతుల మెటబాలిజం తగ్గినప్పుడు కూడా ఇంటెస్టైన్స్ మీద ప్రెషర్, పేగుల మీద ప్రెషర్ పడి ఎప్పుడైతే మోషన్ పెద్ద పేగు నుంచి మోషన్ ద్వారా వెళ్ళిపోవాలో వెళ్ళకది హార్డ్గా అయ్యి, అంటే దాంట్లో ఉండాల్సిన వాటర్ తేమ అది తగ్గిపోయి వాటర్ కంటెంట్ తగ్గడం వల్ల డ్రైనెస్ పెరిగి ఆ మోషన్ కదిలినప్పుడల్లా అది రాసుకొని వచ్చినప్పుడు బ్లీడింగ్ జరగడం చూస్తుంటాం. ఇవి కారణాలు. ఎవరిలో చూస్తామో కూడా చెప్పాము. ఎవరైతే అధిక బరువు ఉండి మోషన్ సరిగ్గా పాస్ చేయకపోవటము, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ అంటే టైంకి ఫుడ్ తీసుకోకపోవటము, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళల్లో, ఎక్కువసేపు సిట్టింగ్ జాబ్, ఇలాంటి వాళ్ళల్లో చూస్తుంటాం. మరి చూసి దీన్ని కంట్రోల్ చేయడానికి ముందుగా ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటి, మన తీసుకునే ఫుడ్ మన బాడీ డైజెస్ట్ చేసుకొని మోషన్ ద్వారా వెళ్తుంది అంటే మనం పర్ఫెక్ట్లీ నార్మల్. బట్ మోస్ట్లీ వీటికి ఇవి జరగాలంటే మన సహకారం ఏంటి, బాడీని మనం మెటబాలిక్గా కరెక్ట్గా ఉంచుకోవాలి. దానికి ఏంటి, రెగ్యులర్ వ్యాయామం చేయాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ హై ఫైబర్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఇంటెస్టైన్ మీద ఆ ప్రెషర్ తగ్గి ఆ వాటర్ అనేది తగ్గకుండా మెయింటైన్ అయ్యి అది మోషన్ ఫ్రీ అవ్వడానికి వెళ్తుంది. అలానే నిద్ర కూడా సరిగ్గా ఉండటం వల్ల మన బాడీ స్ట్రెస్కి గురి అవ్వకుండా బాడీ మెటబాలిజం కరెక్ట్గా ఉంటుంది. సో డాక్టర్ ఇవన్నీ చేసినా చేయకపోయినా కొన్నిసార్లు ఆల్రెడీ పైల్స్ ఉంది, ఇప్పుడు దీన్ని ఏంటి ఎలా చేయాలి అంటే ఇక్కడ ఇంకొక చిన్న హెచ్చరిక. మోస్ట్లీ చాలామంది ఏంటంటే పైల్స్ అంటే కూర్చున్నప్పుడు పెయిన్, మోషన్ వెళ్ళినప్పుడు తగిలినప్పుడు, లేకపోతే మోషన్ సరిగ్గా రాకుండా బ్లీడ్ అయినప్పుడు ఫస్ట్ దీన్ని అర్షమోనల్ పైల్స్ అనే అనుకుంటారు. బట్ ఎప్పుడైతే డాక్టర్గా మేము అబ్జర్వ్ చేస్తామో కొన్ని సందర్భాల్లో ఇది ఏంటి, ఫిస్టులా ఉండొచ్చు, ఫిషర్ ఉండొచ్చు, లేదంటే పైల్స్ కూడా ఉండొచ్చు. కానీ దీన్ని గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పైల్స్కి నేను చెప్పుకున్నట్టు కొన్ని చికిత్సలు చేసుకుంటే కంట్రోల్ చేసేస్తాం. ఫిస్టులా కూడా ఎర్లీ స్టేజ్లో తెలుసుకోగలిగితే ఇది కాంప్లికేషన్స్ కాకుండా అరెస్ట్ చేయగలుగుతాం. ఫిస్టులా అంటే ఏంటి, చిన్న ఓపెనింగ్ ఉండి అది చిన్న రంధ్రం లాగా పేగుల వరకు వెళ్ళి ఆ పేగుల్లో కూడా మొత్తం పస్, బ్యాక్టీరియా నిండిపోయి ఇన్ఫెక్షన్స్ అయ్యి బాడీ జ్వరం రావటము, ఇతరత్ర ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడము, క్యాన్సర్గా కూడా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఫిషర్ అంటే చిట్లటము, అక్కడ ఉన్న ఏరియా ఏదైతే యానల్ రీజన్లో చిట్లిపోవటం వల్ల పెయిన్ఫుల్ కండిషన్ ఉండటం చూస్తుంటాం. సో ముందు అసలు మనం ఇది గుర్తించడం చాలా ఇంపార్టెంట్. గుర్తించిన తర్వాత ఇది పైల్స్ అని తెలుసుకున్న తర్వాత దీనికి పెయిన్ఫుల్ కండిషన్లో చాలామంది పెయిన్ కిల్లర్స్ మీద డిపెండ్ అవ్వాలి డాక్టర్ అంటారు. సో దానికి ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధం ఏంటంటే స్లిజ్ బాత్ అంటాం. మనకి మార్కెట్లో దొరికే త్రిఫలా చూర్ణం కానివ్వండి, లేదంటే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయని సమపాలల్లో చూర్ణంలాగా చేసి వేడి నీళ్ళల్లో ఒక 1/2 లీటర్ వేడి నీళ్ళు చిన్న టబ్ లాంటిది వేసి కూర్చోవటం వల్ల ఇన్స్టంట్ పెయిన్ రిలీఫ్ అయితే ఉంటుంది. అంటే పెయిన్ కిల్లర్స్ కన్నా ఇది యానల్ రీజన్లో కొంచెం స్పాజం, ఆ స్టిఫ్నెస్ని తగ్గించి పైల్ మాస్ని ష్రింక్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ చిట్కా మీరు ఫాలో చేయొచ్చు. సరే డాక్టర్ గారు, మరి పైల్స్ నుంచి పరిష్కారం ఏంటి అంటే మోస్ట్లీ ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ పైల్స్ ఔషధాలతో ఓపిక్గా మీరు ఔషధాలు వాడుకోలితే 3 to 6 monthsలో ఔషధాలతోనే తగ్గిపోతుంది. లేదు ఇది చాలా హై గ్రేడ్ వరకు వెళ్ళింది, మేము గుర్తించడంలో లేట్ అయింది అన్నప్పుడు దానికి కూడా ఆయుర్వేదంలో శల్య చికిత్స క్షారసూత్రం అంటాం. బట్ అది అందరికీ అవసరం లేదు. మనం ఎర్లీ స్టేజ్లో దీన్ని గుర్తించగలిగితే మంచి ఔషధాలు, ఆహార విహారాలు, పథ్యాలతోనే దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం. మెయిన్గా వీళ్ళకి పథ్యం వచ్చేసి ఏంటి, ఈజీగా డైజెస్ట్ అయ్యేది, మన బాడీ ఎక్కువ టైం తీసుకోకుండా, లైక్ డైజెషన్కి ఎక్కువ టైం తీసుకుని ఏంటి, నాన్ వెజ్ ఐటమ్స్, అలానే నేను చెప్పినట్టు ఆల్కహాల్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేస్తూ ఫ్రూట్స్, ఏదో ఒక ఫ్రూట్ మనం డైలీ రొటీన్లో యాడ్ చేయాలి. అలానే నా సజెషన్ మిల్లెట్స్ అంటాం. మిల్లెట్స్ అంటే హై ఫైబరు, హై ఎనర్జీ ఉంటుంది కాబట్టి అది కూడా హెల్ప్ అవుతుంది. ఇవన్నిటితో పాటు ఆయుర్వేదంలో సింపుల్గా మేము చెప్పే ఔషధం వచ్చేసి మారేడుకాయ. మనం దీన్ని మారేడుకాయని తీసుకొచ్చి డ్రై చేసి రోజు ఒక చెంచా తీసుకోవడం వల్ల కూడా చాలా గుణం ఉంటుంది. అండ్ ఇంకో దివ్య ఔషధము మనకి ఇంట్లోనే చేసుకునేది మజ్జిగ, అదే తక్రము అంటాము. ఈ తక్రాన్ని రోజు మంచిగా చిలికి వడగట్టుకొని రోజు 1-2 గ్లాసుల మజ్జిగ తాగటం వల్ల మన ఇంటెస్టైన్, మన డైజెస్టివ్ ఫైర్ మంచిగా క్లియర్ అవడంతో పాటు కొన్ని సందర్భాల్లో ఈ పైల్ మాస్ని ష్రింక్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే మీరు నా క్లినిక్స్లో కానీ, నేను ఆన్లైన్ కానీ కన్సల్ట్ చేయొచ్చు. నా నంబర్ 7658909501.